నమస్తే, నేను మీ సిరి. ఈరోజు చూసినట్టయితే మనం నిన్న ప్రెస్ మీట్ చూసినాం. ఎక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు నందిగమ సురేష్ని జైల్లో కలిసిన తర్వాత అయితే ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టిండ్రు. అక్కడ కొన్ని వ్యాఖ్యలు అయితే చేసిండు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎప్పుడో గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ అసలు అనవసరం, అక్కడ అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన కూడా తీసుకొచ్చి మాట్లాడి ఆ మాటలు ఏంటంటే మనం మాట్లాడడానికి కూడా ఉండవు అనమాట. అంటే ఇప్పుడు మీడియాలో ఉన్నాం కాబట్టి మనం అట్లాంటివి కూడా మాట్లాడడానికి వీలేదు. ఇట్లాంటి మాటలను తీసుకొచ్చి అసలు ఆయన ఏం ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాడు ఏందనేది అయితే నాకైతే అర్థమవుతలేదు. సో నాకు అర్థం చేయించడానికి, ఇంకా మన ప్రేక్షకుల అర్థం చేయించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా శ్రీ, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి పాపం ఆయన స్క్రిప్ట్ రైటర్ ఏమన్నా చేంజ్ అయినట్టున్నాడేమో అనిపిస్తుంది. ఇన్ని రోజులు వేరే వాళ్ళు ఉన్నారేమో, ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడే వ్యాఖ్యలు పాపం స్క్రిప్ట్ చూసుకుంటూ చదువుతున్నాడు కదా, అర్థమైతే లేదో ఏందో అని. ఇక మధ్యలో అయినా బ్రేక్ వచ్చినట్టున్నది. గతంలో జరిగిన ఇన్సిడెంట్లు అన్ని తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడతారు. ఆయన ఎప్పుడో ఎవరో ఏదో తిట్టిండ్రాట, అది తీసుకొచ్చి అసలు అసందర్భంగా ఆయన ఇప్పుడు ఒక మాట మాట్లాడిండ్రు. మళ్ళీ దాని అర్థం కూడా చెప్తున్నాడు. అసలు దీన్ని ఎట్లా చూడాలి ఏంది? నేను అమ్మాయిని అయిపోయినా కాబట్టి నా మాట కూడా అనలేకపోతున్నా, ఏందంటారు అసలు దీన్ని? మీరు అనేది నిన్న ఆయన మాట్లాడిన కొన్ని మీరు మాట్లాడాలంటే కొద్దిగా కష్టం. అయినా మనం ప్రేక్షకుల కోసం కానీ జరిగిన సంఘటన ఆయనే మాట్లాడినప్పుడు మనం మాట్లాడకపోవటంలో అర్థం లేదు. ఏంటంటే అమ్మా, ఇది రాజకీయ నాయకులు ఎప్పుడైనా సరే వాళ్ళకి ఏది ప్రయోజనం కలిగిస్తుంది అనుకుంటే ఆ మాటల్ని ఎప్పుడైనా వాడతారు. సందర్భం అసందర్భం అనేది వాళ్ళకు ఉండదు రాజకీయ నాయకులకి. అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అసలు ఉండదు. ఎందుకంటే ఆయనకి అంత పరిపక్వత ఉన్న పరిస్థితి లేదు. మీరు అన్నట్టు ఆయన కేవలం స్క్రిప్ట్ రైటర్ మీద ఆధారపడతాడు. ఆ రాసిని కూడా ఆయన చదవటం కూడా కష్టం, చాలా సార్లు తప్పులే చదువుతున్నారు. అది అందరూ కూడా చూశారు, అదేం బహిరంగ రహస్యమే. ఇప్పుడు మీరు అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఒక వ్యక్తిని 151 స్థానాలు ఆయన వ్యక్తిగతంగా గెలిచి ఆయన్నే సర్వరోగ నివారణలాగా పెట్టుకుని సకల శాఖ మంత్రి అన్నారు. మీలాంటి వాళ్ళు రకరకాల పేర్లు పెట్టారు. అట్లాంటి వ్యక్తిని సలహాదారుగా పెట్టుకుని ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన సందర్భాల్లో కూడా ఆయనతోనే మాట్లాడించి ఆఖరికి ఇవాళ పూర్తిగా పార్టీ పతనం అయిపోయి అసలు దాన్ని పునరుద్ధరించే పరిస్థితి కూడా లేదని ఉన్న కొద్ది మంది కూడా ఇతర పార్టీలకు వెళ్ళిపోతున్న దశలో ఇప్పుడు ఈ పార్టీని బతికించడం కోసం మళ్ళీ భావోద్రేకమైన విషయాలను మాట్లాడి కార్యకర్తల్లో ఉద్రిక్తలని రెచ్చగొట్టి మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తల మీద, నాయకుల మీద, ఆ కార్యాలయాల మీద, వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయటానికి పురికొల్పుతున్నట్టుగా ఉన్నాయి నిన్న వ్యాఖ్యలు. మీరు అన్నట్టు ఎప్పుడో 3-3.5 సంవత్సరాల క్రితం తెలుగుదేశం స్పోక్స్ పర్సన్ పట్టాభి గారు, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా వీళ్ళు అంతకన్నా చాలా తీవ్రమైన పదజాలతో తిట్టిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఒక వర్డ్ వాడాడు, బోస్ డికే అని. బోస్ డికే అనేది అసలు తెలుగు మాట అని అయితే నేను అనుకోవటం లేదు. అసలు అది తెలుగే కాదు, ఏ భాషలో కూడా దానికి ఒక అర్థం ఉన్నట్టుగా మనకెవరికి తెలీదు. ఇప్పుడు నాకు 65 years, నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఈ భాష వాడుతున్నారు మామూలుగా. అదేమి పెద్ద అన్పార్లమెంటరీ వర్డ్ కూడా కాదు, ఇది తెలుగు మాటే కాదు కాబట్టి అది ఎందుకు వాడతారో కూడా తెలియదు. సినిమాల్లో కూడా వాడారు, కామెడీ పర్పస్ గా. ఒక ఇతను ఆలీని అడుగుతారు, నువ్వేంటి, నీ పేరు ఏంటంటే అతను ఆలీ స్టూడెంట్, బోస్ డీకే అంటాడు. బోస్ డీకే అంటే బోస్ డీకే అని చెబుతాడు. అట్లా వాడతారు. అయితే ఇప్పుడు నిన్న నందిగామ సురేష్ గారిని పరామర్శించడానికి వెళ్ళి అదేంటంటే తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేసిన కేసులో ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. అంతకుముందు దాడి చేసిన సందర్భంలో వీళ్ళు కేసుని అది ఒక కేసే కాదన్నట్టుగా చేశారు, కానీ తీవ్రమైన ఆస్తి నష్టం చేశారు. తెలుగుదేశం కార్యాలయ సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారు. ఇప్పుడు అది హత్యా ప్రయత్నం కింద పెట్టారు. అది ఒక 14 మంది నాయకులు వీళ్ళు దీనికి కూడా వెళ్ళారు. ముందస్తు బెయిల్ కోసం కూడా హైకోర్టుకి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా కేసు పూర్వాపరాలు చూసి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్న దృష్ట్యా ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. దాని మూలాన ఆయన్ని జైల్లో పెట్టారు. వెళ్ళి పలకరించడానికి వెళ్ళి బయటకు వచ్చి ఆ జైలు ప్రాంగణంలోనే దాదాపుగా ప్రెస్ కాన్ఫరెన్స్లో అప్పుడు నన్ను ఇట్లా తిట్టారు బోస్ డికే అని. అంటే అది ఒక, నేను పూర్తి మాట వాడను, లం కొడుక అనేది ప్రేక్షకులకు అర్థం అవుతుంది అని చెప్పి మళ్ళీ వాళ్ళు నిన్న దాన్ని మళ్ళీ కెలికినట్టుగా మాట్లాడాడు. అయితే నిన్న అక్కడేమి పెద్ద వైఎస్ఆర్సీపీ కోర్ కార్యకర్తలు ఏమి లేరు. ఎందుకు లేరంటే ఇప్పుడు అసలు పార్టీ ఉంటుందా ఉండదా అనే సందిగ్ధంలో పడ్డారు. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు తీవ్రమైన అన్ని రకాల అఘాయిత్యాలు చేశారు వాళ్ళల్లో.
ఇప్పుడు పార్టీ ఒకసారిగా ప్రతిపక్షంలోకి వచ్చేసింది, పవర్ లేదు, అసలు ఈ పార్టీ కొనసాగుద్దా లేదా అనే ఆదుర్దాలో వాళ్ళు ఎవడో వచ్చే పరిస్థితి లేదు. కొంతమంది ఎవరినో ఉంటారు కదా, పేటిఎం బ్యాచ్ అంటారు, అలాంటి వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి అంగు చేసుకున్నాడు. విషయం ఏంటంటే దాన్ని మీనింగు నేను కూడా చూసి ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ కూడా దాన్ని ఏమంటున్నారంటే వాళ్ళు లం భర్త అని ఉంది దానికి. అంటే ఒక వేశ్యకి భర్త అనేది దీంట్లో ఉంది, దాన్ని ఏమంటారు, సాంస్క్రిట్ లో ఉందని మన ఇది అంటారు. గూగుల్లో చూశాను నేను, గూగుల్లో మీనింగ్ అట్లా ఉంది. తర్వాత ఏంటంటే వాళ్ళ పార్టీలో ఉన్న త్రిబుల్ గారు కూడా అప్పుడు కూడా దాని మీద చాలా రీసెర్చ్ చేశాడు ఆయన. అనేక మంది పెద్దలను అడిగాడు, భాషా పండితులను అడిగాడు, వైఎస్ఆర్సీపీలో పెద్ద నాయకులను కూడా అడిగాడంట. ఏంటి అని అడిగితే అదేమి బూత్ అయితే కాదు అని చెప్పారంట. ఆయన అక్కడతో ఆగకుండా ఆయన ఇంకా కొంచెం దాన్ని చేస్తే సంస్కృతంలో దీన్ని సార్ మీరు బాగున్నారా అనేది ఆయన చెప్పారు. మరి అప్పుడు ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఖండించలా. ఇది జరిగి 3 సంవత్సరాల పైన అయింది. ఇప్పుడు దాన్ని కూడా నేను గూగుల్లో చూశాను. ఇప్పుడు మొన్న ఆయన ఇది అన్న తర్వాత ఆ తర్వాత మరి భువనేశ్వర్ గారి గురించి కూడా ఇంకా అసభ్యమైన పదజాలాన్ని శాసనసభలోనే వాడారు. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అసలు సభ్యులు కాని వ్యక్తుల్ని, పబ్లిక్ లైఫ్లో లేని వ్యక్తుల గురించి మాట్లాడటానికి అవకాశమే లేదు. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఆయన స్థానంలో కూర్చుని ఉండగానే వాళ్ళ శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు మాట్లాడితే కూడా ఆయన చప్పట్లు కొట్టి ప్రోత్సహించాడు ఇంకా మాట్లాడమని. మరి అప్పుడు ఆయనకి అది తప్పు అనిపించలేదు. ఇది ఆ పట్టాభి గారిని ఆ తర్వాత అరెస్ట్ చేయటం, ఆయన్ని చిత్రహింసలు పాలు చేయటం, తర్వాత ఆయన ఇంటి మీద తీవ్రంగా దాడి చేయటం, తర్వాత తెలుగుదేశం కార్యాలయం మీద కూడా దాడి చేయటం. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, అవును నన్ను తిట్టారన్న దీంతోనే వాళ్ళు వెళ్ళి దాడి చేశారు, వాళ్ళకి బీపీ పెరిగిందని. బీపీ పెరిగితే ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేసి అట్లా ధ్వంసం చేస్తే ఇవాళ వైఎస్ఆర్సీపీ కూడా పవర్లో లేదు కదా, ఇప్పుడు తెలుగుదేశం పవర్లో ఉంది. వాళ్ళు కూడా వెళ్ళి మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసిందని బీపీ పెరిగింది వెళ్ళి దాడి చేస్తే సమంజసం అది? ఇది ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇప్పుడు ఆయనే చెబుతున్నాడు పార్లమెంటరీ విలువల గురించి, సాంప్రదాయాల గురించి, ఇలాంటి దాష్టికాలు దౌర్జన్యాలు చేస్తారు. ఆ రోజేమో ఆయన సమర్థించాడు అది నాకు బీపీ పెరిగి చేశారని. ఎవరినైనా ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నా పార్టీ కార్యకర్తలైనా సరే వాళ్ళ మీద తగిన సెక్షన్స్ ప్రకారం కేసు బుక్ చేసేయాలని చెప్పాలి. ఆయనే బీపీ పెరిగిందంటే పోలీసులు ఇంకా అది తీవ్రమైన సెక్షన్స్ ఎందుకు పెడతారు? వాళ్ళు డౌన్ చేసి ఆ కేసు నీరు గార్చి పోలీస్ స్టేషన్ లెవెల్లోనే బెయిల్స్ ఇచ్చి పంపించేశారు, కేసు క్లోజ్ చేశారు. అందుకే ఇప్పుడు దీన్ని మళ్ళీ విచారణ మొదలు పెట్టారు. ఇప్పుడు ఆయన తన సొంత కార్యకర్తల్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టే కార్యక్రమంతో ఇవన్నీ చెప్తున్నాడు. మరి అదే సందర్భంలో భువనేశ్వర్ గారు తిట్టిన అది కూడా ఆయన గుర్తు చేసుకోవాలి కదా, మేము కూడా దానికి ప్రతిగా అంతకన్నా ఎక్కువ తిట్టామని. కాబట్టి స్వప్రయోజనాల కోసం ఇలాంటి పాత వీటన్నిటిని కెలుక్కోవటం అంటే అది ప్రజలు కూడా హర్షించరు. అయిపోయింది ఆ చరిత్ర. అది మన తెలుగు భాష కూడా కాదు, అది గతంలో అది చాలా మామూలుగా వాడిన భాషే. అందరూ కూడా మరి ఇవాళ ఆయన మీరు అన్నట్టే అసందర్భంగా ఎందుకు ప్రస్తావించాడనే చర్చ ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్షకులకు.